తైలముతో అభిషేకించడాన్ని బట్టి ఏం జరిగింది? ఆ తైలం దావీదు జీవితంలో తనను ఎలా నడిపింది, ఏం చేసింది? దేవుని బలము ఎప్పుడు కూడా శరీరంలో ఉండదు, ఆత్మలో ఉంటుంది. ఒక మనిషి శారీరకంగా బలంగా ఉన్నాడని మనము ఒకరు అనుకుంటాం, కానీ ఒకవేళ బలహీనంగా ఉన్నాడని ఒకరు అనుకుంటాం, కానీ ఆత్మీయుడు ఎప్పుడు కూడా శారీరక బలాన్ని కలిగి ఉన్నాడు, ఆత్మలో బలాన్ని కలిగి ఉంటాడు. ఈ కల్వరి మార్గం గ్లోరియస్ పరిచర్యలో ప్రతి 2వ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటా ప్రత్యేకత అంటే పరిశుద్ధాత్మ తైలాభిషేకం. ఈ తైలాభిషేకం అనేది మేమేదో ఇప్పుడు చేసేది కాదు, మేమేదో ఇప్పుడు దీన్ని జరిగించాలని ప్రేరేపించబడిన సంగతి కాదు. మేము దాదాపుగా 2012, 13, 14 ఆ సంవత్సరాల నుంచే దేవుడు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేకం ఆయా సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ సభలకు వెళ్ళినా మేము ఆఖరి దినం ఖచ్చితంగా తైలంతో అభిషేకించేవాళ్ళం. ఏ సభలోనైనా 1000 మంది ప్రజలు ఉండని, 10,000 ఉండని, 20,000 ఉండని, 50,000 మంది ప్రజలు ఉండని, ఎన్ని వేల మంది ప్రజలు వచ్చినా ఆ చివరి దినం మాత్రం ఖచ్చితంగా తైలంతో అభిషేకించేది. ఒక్కొక్క మీటింగులో నేను దైవజనురాలు అభిషేకించడం మీటింగ్ అయిపోయాక ప్రారంభిస్తే, మీటింగ్ ముగించుకొని ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళమంటే, రూమ్కి వచ్చేవాళ్ళమంటే 5-5:30కి తైలాభిషేక ఆరాధన పూర్తయ్యేది. రాత్రి ప్రారంభించబడిన తైలాభిషేకం తెల్లవారు 5-5:30 దాకా వాలంటీర్స్ కూడా పిల్లలు ఉండేవాళ్ళు మాతో. మేము భోజనం 5ంటికి తిన్న రోజులు ఉన్నాయి. తెల్లవారుజాము అంటే రాత్రికి సిద్ధపరిచిన భోజనం ఈ తైలాభిషేకం జరిగేటప్పటికి 5 అయ్యేది తెల్లవారి. మేము ఇంటికి రూమ్కి వెళ్ళి భోజనం చేసేది ఎప్పుడంటే తెల్లవారు 5ంటికి చేసాం. ఇలాంటి దాఖలాలు మా జీవితంలో చాలా ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ తైలాభిషేకం అనేది ఇప్పుడుది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ దేవుడు ఒక సంవత్సరం క్రితం ఏం చేశారంటే, కొన్ని సంవత్సరాల క్రితం ఈ సంఘంలో కూడా జరిగించమని మనతో చెప్పినప్పుడు, దీన్ని క్రమేపీ సంఘంలో ఒక వారాన్ని ప్రత్యేకంగా దీని కొరకు కేటాయించాను. ఆ తర్వాత దేవుడు నాతో గడిచిన ఒక సంవత్సర కాలం క్రితం నాతో దేవుడు మాట్లాడి ఈ తైలాభిషేకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నువ్వు తీసుకుని వెళ్ళాలని ప్రభు చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, అసలు ఎందుకు ప్రభువా ఇంత ఈ తైలాభిషేకాన్ని ఇంతగా దీన్ని విస్తరింపజేయడానికి గల కారణం ఏంటన్నప్పుడు దేవుడు నాకు చాలా విషయాలు చెప్పాడు దాని గురించి. ఇదేదో ఊరికనే మీకు చేసేది కాదు, ఇదేదో ఊరికనే మిమ్మల్ని ఏదో అట్రాక్ట్ చేయడానికి, ఆకర్షించడానికి చేసేది కాదు. దీనిలో చాలా రిస్క్ ఉన్నది, దీనిలో చాలా రిస్క్ చేయాలి, దీని కొరకు బాగా ప్రార్థనలో సిద్ధపడాలి, తీసుకొచ్చే తైలమును కూడా దేవుని సన్నిధిలో బాగా ప్రార్థనలో ఉంచాలి. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా అంతమందిని దీని ద్వారా అభిషేకించాలి. చాలా శ్రమే, కానీ ఈ శ్రమ వెనక ఒక ఆశీర్వాదం ఉన్నది, ఒక దీవెన ఉన్నది. లేకుండా ఊరికనే దేవుడు మనకు చెప్పడు, మనం కూడా ఊరికనే చెయ్యం. అందుకొరకే ఈ తైలాభిషేకాన్ని జరిగించాలని దేవుని చేత ప్రేరేపించబడి నెలలో ప్రతి 2వ ఆదివారం చేస్తున్నాం. అలాగనే ప్రతి నెల విజయవాడ, ప్రతి నెల ఖమ్మం, ఇంక రాబో రోజుల్లో చాలా సెంటర్లోకి వెళ్ళబోతుంది ఈ పరిచర్య. హల్లెలూయా. నాకు తెలిసి 2024 2030వ సంవత్సరానికి దగ్గరగా ఈ తైలాభిషేకం ఒక 20 నుంచి 30 సెంటర్లలో ప్రారంభించబడుతుంది. అంటే ప్రతి నెల, ప్రతిరోజు మీకు దేవుడు పని ఇస్తున్నాడు. ఎందుకు ఈ తైలంతో మిమ్మల్ని అభిషేకించాలి? ఈ తైలంతో ఎవరైనా పరిశుద్ధ గ్రంథములు అభిషేకించబడ్డారా? ఒకవేళ అభిషేకించబడితే
వారి జీవితాల్లో కలిగిన లాభాలు ఏంటి, వారు పొందుకున్న మేలులు ఏంటి అనే దాని గురించి నేను చాలా మార్లు ధ్యానం చేశాను, చాలాసార్లు ఆలోచించాను. దేవుడు నాకు చాలాసార్లు చెప్పాడు. ఆ సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తిరిగి మీతో దేవుడు మరొకసారి చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన ప్రయత్నించే క్రమంలో మీరు కూడా మాటలు వినడానికి జాగ్రత్తగా వినగలగా. ఊరికనే ఆ తైలం తీసుకొచ్చి మీ మీద పెట్టి వెళ్ళండి 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 అంటలే. దీని వెనక చాలా కారణం ఉన్నది. ఈ జరుగుతున్న తైలాభిషేకం యొక్క విశిష్టత, విశేషత, ప్రత్యేకత, ప్రాముఖ్యత నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఊరికనే వచ్చేసి వాక్యం కాసేపు విని పాటలు పాడి వెళ్ళిపోతే కుదరదు. పరిశుద్ధ గ్రంథములో ఈ తైలాభిషేకం ఎవరైనా పొందుకున్నారా? పరిశుద్ధ గ్రంథములో ఈ తైలాభిషేకం కనుక దేవుడు ఎవరికైనా చేశాడా అని కనుక ఆలోచిస్తే దేవుడు జరిగించాడు. దేవుడు జరిగించాడు. గట్టిగా చెప్పండి. కీర్తన గ్రంథములో 89వ అధ్యాయములో 20వ వచనములో సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు ఒక మాట. ఏమిటా మాట? నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో. అబ్బా, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. చెప్పలు కొట్టండి, గట్టిగా కొట్టాలా, హల్లెలూయా చెప్పాలా. మర్ర నేను చదువుతాను, వినండి. నా సేవకుడైన దావీదుని నేనే కనుగొన్నాను. ఎవరో చెప్పితే కాదు, దేవుడు చేసింది. ఇక్కడ దేవుడే దావీదును కనుగొని ఆయన ఏం చేశాడంటేనట, పరిశుద్ధ తైలముతో. దేంతో? అక్కడ ఒక మాట రాశాడు, నా పరిశుద్ధ తైలముతో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర ఒక తైలం ఉన్నది. ఆ తైలం ఏంటంటే అది పరిశుద్ధమైన తైలం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తైలముతో దావీదుని అభిషేకించాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ఒకరోజు ఏం జరిగిందంటే, ప్రవక్త అయిన సమూయేలును పిలిచి, నువ్వు యెషయి ఇంటికి వెళ్ళవయ్యా, అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన నువ్వు అభిషేకించాలా. నా వైపు చూడట్లా మీరు. ప్రవక్త ఏం చేశాడంటే, ప్రభువా ఏం చేయాలంటే, నా సన్నిధిలో ఉన్న తైలం తీసుకుపో అన్నాడు. ఆ బలిపీఠం మీద ఆయన సన్నిధిలో ఉన్న తైలాన్ని ఆయన కొమ్ములో పోసుకున్నాడు, బయలుదేరాడు. యెషయి ఇంటికి వెళ్ళి, ఏ బాబు మీ అబ్బాయిని ఒక తీసుకురా, దేవుడు అభిషేకించమన్నాడని పిలిస్తే పెద్దోడు వచ్చి నిలబడ్డాడు. అభిషేకం అనగానే మరి పెద్దోళ్ళు వచ్చి నిలబడతారు కదా. వచ్చి నిలబడ్డాడు. ఆ కొమ్ము తీసిన బాబాతుంటే ఎత్తున్నాడని, కండలున్నాయని, 6 ప్యాక్ అని, బాగా అందంగా ఉన్నాడని, ఇదిగా ఉన్నాడని పోసేస్తావా ఆయన కాదా బాబా అన్నాడు. నాకేం తెలుసు ప్రభా, ఈడు పెద్దగా దుడ్డుగా ఉన్నాడు, ఈడు అనుకున్నాడు. ఈడుగా తీసేయండి అన్నాడు. మళ్ళీ వాడు తీయాలంటుందని పాపం ఎంత ఫీల్ అయ్యాడు ఆయన. పాపం వాళ్ళు అనండి. చెప్పండి ఇప్పుడు చెప్పరు. ఆయన మొహం ఎట్ట పెట్టుకుంటాడు. తండ్రిని పిలిచాడు, ఏవయ్యా ఇంకెవరైనా ఉన్నారా అన్నాడు. ఎందుకు లేరంటే రెండోడు ఉన్నాడు అన్నాడు. రెండోడిని పిలిచాడు, అలాగే అన్నాడు దేవుడు. 3 పిలిచాడు, అలాగే అన్నాడు. 4, అలాగే 5, అలాగే 6, అలాగే 7, అలాగే. ఎవరు లేరు ఇంకా, ఉన్న వాళ్ళందరూ అయిపోయారు. అప్పుడు ప్రవక్త అంటాడు, ఇంకెవరు లేరు కదా, ఇంకెవరు ఉన్నారంటే ఎవరు లేరండి అంటున్నారు. లేదు దేవుడు మాట్లాడి పంపాడంటే ఖచ్చితంగా ఉంటుంది, ఎవరైనా ఉన్నారో చూడండి అంటే. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి చెబుతుంది, ఓహో ఒకడు ఉన్నాడండి చిన్నోడు అంటే ఎవరికి గుర్తు లేడండి, ఎవరికి జ్ఞాపకం లేదు.
ఎక్కడున్నాడమ్మా? వాడు గొర్రెలు గాయడానికి పోయాడు. అయితే అతన్ని ఒకసారి కబురు చేయండి. అతను చూడలేదుగా బాబు, వాడికి చదువు లేదు, జ్ఞానం లేదు, పెద్ద ఇదేం కాదు, వాడు చిన్న కుర్రాడు. వాడెందుకు అంటే లేదు లేదు పిలవండి అంటే కబురు పెట్టారు, ఒకసారి ఇంటికి రారా అని. మందం తోలుకొని పక్కన చక్కగా వచ్చాడు. వచ్చేటప్పటికి రోడ్డు మీద ఎదురయ్యాడు. సమూయేలు బయట నిలబడ్డాడు. ఆ కుర్రాడు పాట పాడుకుంటూ కర్ర తిప్పుకుంటూ, గొర్రెలు కాసే అబ్బాయి ఎలా ఉంటాడు? హాఫ్ హ్యాండ్స్ వేసాడు, నిక్కర్ వేసాడు. హాఫ్ హ్యాండ్స్ కూడా ఏం షర్ట్ అనుకుంటున్నావు? చెప్పవే. ముతక సొక్క తెలుసా? ముతక సొక్క అంటే అబ్రహం గారికి తెలిసి ఉంటుంది, తెలుసా? అది ఎందుకు పెద్దోళ్ళకి తెలుస్తుంది, అది ఇప్పుడు వాళ్ళు ఎవరు వేయట్లేదు, ఏజ్డ్ పర్సన్స్కి తెలుస్తుంది. అది వేసుకొని వస్తున్నాడు. ప్రవక్త చూసి ఈడెట్టున్నాడు, ఈడేనంటావా అని ఇట్టు అన్నాడు. అంతే. నేను కోరుకున్నవాడు అతడే. అస్సలు ప్రవక్త షాక్ అయ్యాడు. దేవుడు ఎప్పుడూ కూడా బలమైన వారిని, జ్ఞానమైన వారిని, శక్తి కలిగిన వారిని, బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని, జ్ఞానం ఉన్న వారిని చదవాల దేవుడు తన పనికి కోరుకోడు. పనికి రాని రోడ్లంట తిరిగే వ్యక్తులు కోరుకుంటాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతడే నేను కోరుకున్నవాడు. అస్సలు షాక్ అయిపోయాడు. దేవుడు అంటాడు, నువ్వు పైరు పని చూసావు, కానీ నేను అంతరంగాన్ని చూసా. ఆ ఏడుగురిలో లేని దమ్ము వీడొక్కలో ఉన్నది. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొమ్ము తీశాడు, అందులో తైలం తీశాడు, మీద పోసేశాడు. ఇప్పుడు తైలంతో దేవుడు ఏం చేస్తున్నాడంటే అభిషేకిస్తున్నాడు. దావీదుని దేవుడు తన తైలముతో అభిషేకించడాన్ని బట్టి ఏం జరిగి ఉంటుంది? ఆ తైలం దావీదు జీవితంలో తనను ఎలా నడిపింది, ఏం చేసింది అని గురించి లోపలికి వెళ్దాం ఈరోజు. హల్లెలూయా అనండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తైలముతో దావీదు మీద సమూయేలు పోసి అభిషేకించాడో, యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా గట్టిగా సభలు పడ్డాడు. అక్కడ రాయబడి ఉంటుంది ఆ మాట, యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చెప్పడం పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మీదకి దేవుని ఆత్మ ఎప్పుడైతే బలముగా వచ్చిందో, బలహీనుడైన దావీదు బలము పొందుకున్నాడు. మీరు మరలా గమనించాలి, దేవుని బలము ఎప్పుడు కూడా శరీరంలో ఉండదు, ఆత్మలో ఉంటది. ఒక మనిషి శారీరకంగా బలంగా ఉన్నాడని మనము ఒకరు అనుకుంటాం, కానీ ఒకవేళ బలహీనంగా ఉన్నాడని ఒకరు అనుకుంటాం, కానీ ఆత్మీయుడు ఎప్పుడు కూడా శారీరక బలాన్ని కలిగి ఉన్నాడు, ఆత్మలో బలాన్ని కలిగి ఉంటాడు. హల్లెలూయా. అద్భుతాలు చేసే వ్యక్తులు, సూచక క్రియలు చేసే వ్యక్తులు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే వ్యక్తులు, భూమిని తలకిందులు చేసేవారు శారీరకమైన బలము గలవారు కాదు, ఆత్మలో బలము గలవారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మీదకట ఆత్మ, యెహోవా ఆత్మ. ఆ తైలములో ఏముందంటే, దేవుని అభిషేకం, దేవుని బలం, దేవుని శక్తి ఉన్నదండి. ఆ రోజు ఏమయ్యాడు తెలుసా? దావీదు తన ఆత్మలో బలాన్ని పొందుకున్నాడు. ఏం చేసింది బలం? ఏం జరిగించింది బలం?
ఏం జరిగించిందంటే, ఒకరోజు ఇదే ఇశ్రాయేలీలు ఒక పాలెములో నిలబడి ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలని ప్రయత్నించారు. కానీ వాళ్ళ వల్ల కాలే. వాళ్ళట పరాక్రమశాలులు, యుద్ధ వీరులు, యుద్ధ శూరులు. కానీ ఒకడు వచ్చి సవాలు విసురుతుంటే వాని సవాలుకి ఎదురేరలేకపోయారు. ఆ వ్యక్తి గురించి బైబిల్ చెప్పబడ్డది గొలియాత్ అని. ఆ గొలియాత్ అనబడేవాడు ఫిలిస్తీన్ల దండులో నుంచి లేచాడని. లేచిన వ్యక్తి ఇశ్రాయేలులకు సవాల్ చేస్తున్నాడు, మీరెవరైనా నన్ను జయించగలరా? మీరెవరైనా నన్ను కొట్టగలరా? మీరెవరైనా నన్ను చంపగలరా? సవాల్ అంటే వాడు ఇంతలా ఉండే, ఇంత ఎత్తుండే, వీళ్ళకి అస్సలు గడగడ 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 గడగలాడిపోతున్నారు. అందరూ అంటున్నారు, అమ్ము వాడు చూడరు ఎంత బలంగా ఉన్నాడు అంటున్నారు. ఈ దావీదు అన్నలు కూడా అక్కడే ఉన్నారు. ముందు 7 ఉన్నారు చూడండి ఇంట్లో, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. దావీదు తండ్రి, రే చిన్నడా, మరి అన్నయ్యలు యుద్ధ రంగంలో ఫైటింగ్లో ఉన్నారా? వాళ్ళు ఫైట్ చేయడానికి వెళ్ళారు, కుస్తీలు పడుతున్నారు అక్కడ. వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి, మనకేం ఫోన్ లేవు, వాట్సాప్లు లేవు, ఫేస్బుక్ లేదు, ఏమి లేదు, ఒకసారి వీళ్ళు చూసిరా పోరా అన్నాడు. ఆ అన్నలకి పప్పలు, చక్కరాలు, చెప్పండి మీరేం చెప్తారు, గారెలు, లడ్డులు అన్నీ వండించింది వాళ్ళ అమ్మ. చూడండి ఎంత ప్రేమ వాళ్ళ అమ్మకు వాళ్ళంటే. ఎప్పుడన్నా గొర్రెల గేటకు పెట్టేటప్పుడు ఇతనికి ఇచ్చిందా? ఇవ్వలే. ఈయన చూడండి ఆ మూతలన్నీ పెట్టుకొని, ఆ బాక్సులన్నీ తన చేతిలో పట్టుకొని బయలుదేరాడు. మనమైతే ఏం చేస్తావురా? మధ్యలోకి వచ్చి సైకిల్ ఆపి బాక్స్ ఓపెన్ చేసి సగం తిని మళ్ళీ ఏమనగాడు మూత పెట్టుకొని బయలుదేరతా. కానీ దావీదు అలా చేయలే. అన్నల కోసంగా దాన్ని తీసుకుపోయాడు, తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ యుద్ధరంగం భయంకరంగా ఉంది. కేకలు వినబడతాయి. వీళ్ళందరూ చలికాలంలాగా ఒరిగిపోతున్నారు. దావీదు వాడు కేకలేస్తాండే, మీరేంటి వణికిపోతున్నారు ఏంటంటే, రే ఇచ్చావన్నా అడిపోతే, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను పోను అని ఒకడు, నాకు కొత్తగా పెళ్ళయింది నేను వెళ్ళను ఒకడు, రకరకాల కారణాలు. సరే నేను బాక్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళ అన్నలకి ఇద్దామని వెళ్ళాడు. వెళ్తే వాళ్ళ అన్నలు అంటున్నారు, రే నువ్వెందుకు వచ్చిందరా, ఇక్కడ ఎవరు ఉండాలా? మేం. నువ్వెందుకు చెప్పా అంటే, మేము ఊరికే వచ్చేలా అన్న, అది ఈ అమ్మ పంపించింది మీకు ఇద్దామని వచ్చాను. ఇచ్చేసి వెళ్ళిపో. సర్లే అని ఇచ్చాడు. ఏంటి మీరు ఆయన కొట్టలేకపోతున్నారా అంటే వాళ్ళకి ఎట్టుంటుంది చెప్పండి. వాళ్ళు అంటున్నారు, ఒరే ఇక్కడ తిన్నామనుకో పోయి గొర్రెల దొడ్లో పడతావు అంటే, అన్నా నేనైతే వాడిని దెబ్బకి చంపేస్తాను. రే ఇక్కడంటే అన్నావు చిన్నోడా, మనం 8 మంది ఉన్నాం, మళ్ళీ 7 అవుతారా, ఎల్లు అంటే నేను చంపేస్తాను అంటాడు. వీళ్ళు వినడంలే, వినకపోతే అంటున్నారు. ఇంకొకరి దగ్గరకు వచ్చాడు, సార్ ఏంది సార్ మీరు, మీ పేరేంటి సార్ అంటే, నా పేరు ఫలానా అని చెప్పాడు. మరి ఏందండి బలపడుతున్నారు ఏంటంటే, వాడు చూడరా బాబు, కత్తి గిత్తి తుపాకి అసలు AK-47కి అసలు భయంకరంగా ఉన్నాడంటే, సార్ మనం అవన్నీ చూడకూడదు, పోయి కొట్టేయాలంటాడు. నేను చంపేస్తా అంటాడు. వాడు అన్నాడు, రాజు చెప్పమంటవా అండి, చెప్పండి. రాజుగారి దగ్గరకు వచ్చి చెప్పాడు. రాజుగారు ఒక కుర్రాడు వచ్చాడు, యెష్షయి కొడుకట, వాడు చంపేస్తాడంటే పిలవన్నాడు. పిలిస్తే రాజుగారి దగ్గరకు వస్తే అట్టున్నాడు, మళ్ళీ నిక్కరే, మళ్ళీ బన్నీయే అంటే. రాజుగారు అన్నాడు, రే ఎందుకురా నాయన ఈ యుద్ధంలో వెళ్ళిపో, మేమేదో బాధపడుతున్నాం, దెబ్బలు పడుతున్నాడు. సార్ ప్లీజ్ సార్
నేను చంపేస్తాను. ఏమయ్యా నువ్వు ఇంతగా అడుగుతున్నావు, ఎలా చంపగలవు అసలు? నీ ధైర్యం ఏంటి చెప్పండి. ఊరు మీకు తెలియదు నా గురించి? చెప్పుకోవట్లేదు ఊర్లో ఎవరు? ఏం చెప్పుకోవట్లేదు, రండి చెబుతారండి అని అంత హడావుడిలో ఒక స్టోరీ చెప్పాడు. అక్కడంతా హడావుడిగా ఉంది, ప్రశాంతంగా చెబుతున్నాడు. ఏంటంటే, నాకు ఒక గొర్రెల మంద ఉంది, ఆ గొర్రెల మంద మీదకి ఒకరోజు సింహం వచ్చింది. సింహమును పట్టి చీల్చి నోటిలో ఉన్న నా గొర్రెను తీసుకుని వచ్చా. వీడు సింహము కంటే బలమైన వాడా కాదా? సరే అబ్బాయి, మరి ఎల్లని కత్తి ఇచ్చాడు, డాల్ ఇచ్చాడు, రాజుగారు వేసుకున్న వస్త్రం ఇచ్చాడు. యుద్ధం చేయాలి కదా, వేసుకుంటే 4 అడుగులు వేసాడు. మనకి ఇది కుదరట్లేదు సార్, ఈ సూట్ ఇట్లా ఆగుతుంది, ఈ సూట్ ఇట్లా ఆగుతుంది, ఇది బిగుసుకుపోతుంది, ఇది ఉంటే మనం కష్టం సార్ అన్నాడు. తీసి పక్కన పడి, నాకు రోజు వేసుకునే అలవాటు ఇదే కాబట్టి నేను ఇలాగే వెళ్తాన్నాడు. వెళ్ళన్నాడు. పరిగెడుతుంటే అందరు నవ్వుతున్నారు. దావీదు దావీదు కొడతానన్నావు కదా, పరిగెడుతున్నావు అంటే ఏటొడ్డికి వెళ్ళి ఒక రాయి ఏరుకొచ్చుకున్నాడు. 5 రాళ్ళు ఏరాడు, అందులో ఒకటి వడిసెలో పెట్టి గొలియాతు మీదకి పరిగెత్తటం ప్రారంభించాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇతనేమో శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాడు, ఇతడు చిన్నవాడు, అతడేమో బలంగా ఉన్నాడు. వాడిని కొట్టడం ఎలా సాధ్యమవుతుంది అని అందరూ ఆశ్చర్యపోతూ ఇతని బలాన్ని చూస్తున్నారు. కానీ ఇతనికి శారీరంలో బలము ఎవరికి కనబట్టలేదు, ఎందుకంటే ఇతడు శారీరకంగా బలం గలవాడు కాదు. అప్పుడు ఎలా చూస్తున్నాడంటే, పరిగెడుతూ తన ఒడిసెలోని రాయి తీసి గొలియాతు మీద కొట్టాడు. కొట్టగానే గొలియాతు కింద పడ్డాడు. కొట్టే ముందు దావీదు ఉపయోగించిన పదం ఏంటంటే, యుద్ధము దావీదు కాదు చేసేది, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. దావీదు శారీరకమైన బలమైన వాడు కాదు కానీ, దావీదు శరీరమైన బలము కలిగిన వాడు కాదు కానీ, దావీదు ఆత్మలో బలము కలిగిన వాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం అంటే, అదిగో ఆయన పరిశుద్ధ తైలములో నుంచి వచ్చింది. పరిశుద్ధ తైలముతో ఎవరు అభిషేకించబడతారో వారు ఆత్మలో బలాన్ని పొందుకుంటారు. ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమా, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ తైలముతో ఎవరు అభిషేకించబడతారో వారు ఆత్మలో బలమును పొందుకుంటారు. హల్లెలూయా. తాట తీసేస్తాడు వాడిది, వాడి మీద పడి వాడి కత్తి తీసి వాడిని చంపేశాడు. శత్రువును మనమేం ఆయుధాలు తీసుకెళ్ళ అవసరంలా, వాడు ఆయుధాలతో వాడిని పడేయాలి. హామాను తీసిన ఉరి కొయ్య మీద హామానే ఉరలాడాడు. ఈరోజు దేవునికి చెబుతున్నాడు, ఆ పరిశుద్ధ తైలం దావీదుకి ఏమిచ్చిందంటే విజయాన్ని ఇచ్చింది. హల్లెలూయా. తన శత్రువు ముందు గెలవగలిగాడు.
తన శత్రువును మట్టు గెలిపించాడు. ఈరోజు దేవుణ్ణి చెబుతున్నాడు, ఆ పరిశుద్ధ తైలము నీ మీదకి వచ్చినప్పుడు నీ ముందు ఏ శత్రువు నిలబడి ఉన్నది? అనారోగ్యం అనబడే శత్రువా? అప్పు అనబడే శత్రువా? పీదరికం అనబడే శత్రువా? ఏ శత్రువు నిన్ను వెంటాడుతుందో ఆ శత్రువు మీద నీకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. ఇది పరిశుద్ధ తైలాభిషేకం యొక్క రహస్యం. అందుకోసమే దేవుడు చెబుతున్నాడు, ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేకములో ఎవరు పాల్గొంటారో వారు మీ శత్రువుల మీద మీరు విజయం పొందుతారు. దగ్గరగా చెప్పండి, అనారోగ్యపు శత్రువు ఉన్నాడా నీ జీవితంలో? ఏళ్ల తరబడి నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న అనారోగ్యాలు ఉన్నాయేమో, దాన్ని నువ్వు జయించలేకపోతున్నావు. దాన్ని నువ్వు జయించాలంటే దేవుడు చెబుతున్నాడు, ఈ తైలం మీ మీదికి రావాలి. హల్లెలూయా. బీదరికం, దారిద్ర్యత, అప్పులు, ఇవన్నీ నీ జీవితంలో నిన్ను సవాల్ చేస్తున్నాయి. గొలియాతులా, నువ్వేం చేస్తావు అంటున్నాయి. నీ ఇంటి నుంచి నేను పోనంటున్నాయి. నీ శరీరం నుంచి నువ్వు పోనంటున్నాయి. నిన్ను నాశనం చేస్తాయంటున్నాయి. అయితే వాడిని నాశనం చేసి ఒకే ఒక ఆయుధం, పరిశుద్ధాత్మ తైలం. ఆ తైలం నీ మీదకు వస్తే ఒక్క దెబ్బే బిడ్డ, రోగాలు మట్టి మాయమైపోతాయి, సమస్యలు మట్టి మాయమైతాయి, శత్రువు కాడి విరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అభిషేకానికి ఉన్న శక్తి అది, దేవుని తైలాభిషేకానికి ఉన్న బలం అది, పరిశుద్ధాత్మ తైలాభిషేకానికి ఉన్న శక్తి అది. నువ్వు శత్రువుని తొక్కేయచ్చు. ఈ అభిషేకం నీ మీద ఉంటే నీ శత్రువుని కాళ్ళ కిందకు వచ్చేస్తాడు. అన్ని లక్షల మంది, వేల మంది సైన్యం అక్కడ ఉంటే వాళ్ళు ఎవరు పోటలే. ఆత్మలో బలం కలవడాగడం. మనుషులు, నీ శరీరం బలహీనంగా అవ్వచ్చు. పాస్టర్ గారు మీరు ఎక్కువసేపు నిలబడలేరు వాక్యం చెప్పేటప్పుడు, మరి కార్యాలు అలా జరిగితే మీరు బలంగా లేకపోతే అనొచ్చు. నా దేహం బలహీనమేమో కావచ్చు, కానీ నా ఆత్మ బలంగా ఉంటుంది. దెయ్యాలను ఆడించగలిగే శక్తి, రోగములను శాసించే శక్తి, దురాత్మలను పారద్రోలే శక్తి, నీ అప్పుల కాడిని ఎరగగొట్టే అభిషేకం నా తల మీద ఉన్నది. హల్లెలూయా. గొలియాతు తల మీద శిరస్త్రాణం ఉన్నది. గొలియాతు తల మీద శిరస్త్రాణం ఉన్నది. దావీదు తల మీద అభిషేకం ఉన్నది. దావీదు తల మీద అభిషేకం. అభిషేకమే గెలిచింది. అభిషేకమే గెలిచింది. రోజు దేవుడికి చెబుతున్నాడు, ఆత్మలో నువ్వు అభిషేకించబడినప్పుడు నీ ముందు నీ శత్రువు నిన్ను నాశనం చేసేవాడు ఉండలేడు. హల్లెలూయా. అందుకని దేవుడు నాకు చెప్పాడు, దేశంలో, ప్రపంచంలో పరిశుద్ధాత్ముడు మరిలో చెబుతున్నాడు, మీరు చూస్తారు, మీరు చూస్తారు, మీరు చూస్తారు. ఈ తైలాభిషేకం ఒక్క భారతదేశంలో కాక ప్రపంచ దేశాల్లో జరగబోతా ఉంది. నేను చెబుతున్నాను దేవుని ఆత్మతో, అతి కొద్ది రోజులలో ఈ తైలాభిషేకం ప్రపంచ దేశాల్లోకి వెళ్ళబోతా ఉన్నది. ఈ వాక్యం ఉంటున్న దేవుని సేవకుడా, ఈ వాక్యం ఉంటున్న దైవ జనాంగమా, ఏ దేశంలో ఉండి ఈ వాక్యాన్ని చూస్తున్నావో, ఏ దేశంలో ఉండి లైవ్ చూస్తున్నావో, అతి త్వరలో మీ దేశంలోకి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు వస్తున్నాయి. విజయం చెప్పండి ఏంటది?
విజయం. ఈ తైలాభిషేకులు ఏముంది చెప్పండి, ఏముంది? ఏముంది? విజయం. విజయం ఉందండి. ఒకటి విజయం ఉంది. అందుకని దావీదు లెక్క చేయాల. ఆత్మలో బలం కలిగిన వాడు సమస్యను ఎదుర్కోవడానికి వెళ్తాడు. యేసు ప్రభు వారు ఎక్కడ భోజనం పెట్టినా ఆ భోజనంలో ఏం పెట్టేవాడంటే చేపలు పెట్టేవాడు. మటన్ పెట్టాడా? చికెన్ పెట్టాడా? చేపలే. ఎందుకు చేపలు పెట్టాడు? ఎందుకు చేపలు పెట్టాడంటే, మీరు చేపను చూడండి, పారుతున్న నీటిలో పడి కిందకి వెళ్ళదు. చేపకున్న అలవాటు ఏంటంటే ఎదురుది. దేవుని అభిషేకం కలిగిన వాడు ఎదురెళ్తాడు. దావీదు శత్రువుకి ఎదురవుతున్నాడు. నీ సమస్యకు నువ్వు ఎదురెళ్ళాలా, నీ ఇబ్బందికి నువ్వు ఎదురెళ్ళాలా, నీ అప్పుకు నువ్వు ఎదురెళ్ళాలా, నీ రోగానికి నువ్వు ఎదురెళ్ళాలా. మోషే ఇక్కడ సముద్రం ఉంది కానీ లెఫ్ట్ యూటర్న్ తీసుకున్నప్పుడు ఎడ పక్క నుంచి వెళ్ళండి అల్లే, లేదు కుడి పక్క నుంచి వెళ్ళండి అల్లే. ఎటు వెళ్ళాలి ప్రభు? ఎదురు వెళ్ళిపోండి, నేనున్నా కదా మీకు. హల్లెలూయా. క్రైస్తవుడా, నీ శ్రమలకు నువ్వు ఎదురెళ్ళాలా. మీరేం చెప్తారు? అన్ని బాధలే డాడీ, అన్ని అప్పులే డాడీ. అబ్బో, తలుపు తీసి ఇంటికి బయటకు వద్దామంటే కష్టం. ఏదలేకపోతున్నా ఈ సంసారం. నువ్వేదొద్దు. నువ్వు అభిషేకించబడితే ఆ అభిషేకం ఈదుకుంటే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకోసమే ఒక గొప్ప పర్వతం అడ్డొచ్చిందట ఒక ప్రవక్తకి. ఆ ప్రవక్త పేరు జెరుబ్బాబెలు. ప్రవక్తకు పర్వతం అడ్డొస్తే మనం ఏం చేస్తాం? ఇటు నుంచి వెళ్దాం, అడ్డు ఉంది, ఇటు నుంచి వెళ్దాం, అడ్డు ఉంది అంటాడు. ప్రవక్తకు నిలబడినాడు, పర్వతమా పక్కకి వెళ్ళు అట్ అంటుంటే దేవుడు అంటున్నాడు, గొప్ప పర్వతమా. పర్వతంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానివి? తప్పుగా. నా దైవజనుడు వస్తున్నాడు, తప్పుగా. నా అభిషిక్తుడు వస్తున్నాడు, తప్పుగా. నా ఆత్మలో అనుభవించే వ్యక్తి వస్తున్నాడు, తప్పుగా. దయ్యాలు వణకడానికి కారణం అదే. పౌలు నిలబడినప్పుడు, యేసు నిలబడినప్పుడు, పేతురు నిలబడినప్పుడు దయ్యాలు వణికిపోవడానికి కారణం అదే. దయ్యాలు ఆయన రండి అంట. నేను అసలు అప్పుడు దాకా అటు పక్కన ఇటు పక్కన వాళ్ళు మన ఫ్రెండ్ వెళ్ళి అనుకుంటారు. అప్పుడు లెగితే ఇక చూడు, మన ఇద్దరం కలిసి బస్సు ఎక్కాం, మన ఇద్దరం కలిసి ఆటో ఎక్కాం, మిన్ను తీయాలట్టు నీవు దగ్గర. అవి ఎందుకు వస్తాయి తెలుసా? అభిషేకం. అభిషేకం అభిషేకం కలిగిన వాడు నిలబడితే ఒదికిపోవాలా. అవును, అవును. ఈరోజు దేవునితో చెబుతున్నాడు, ఈ పరిశుద్ధాత్మ తైలం నీకు ఒక గెలుపునిస్తుంది, విజయాన్ని ఇస్తుంది. ఓడిపోయావా? అనారోగ్యాలతో ఓడిపోయావా? బీదరికంలో ఓడిపోతున్నావా? గెలవాలని ప్రయత్నం చేశావు, అప్పు తీర్చాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశావు, నీకు వల్ల కాలే. ఆ రోగం నుంచి స్వస్థత పొందాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశావు, నీ వల్ల కాలా. కానీ ఈరోజు నువ్వు దాన్ని జయిస్తావు, దాన్ని ఓడిస్తావు. ఒకటి విజయాన్ని ఇచ్చింది, అదే పరిశుద్ధ తైలం. దావీదుని ఎక్కడికి తీసుకెళ్ళిందో చూద్దాం. 23వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. నా శత్రువుల ఎదుట, ఇదిగో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు.
నాకెళ్ళి చూడండి, నూనెతో నా తల అంటే నా తల అంటే చాలు. దేవుడట దావీదుని నూనెతో తల అంటాడట. ఏం జరిగింది అంటితే అంటే కంటిన్యూ, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఒకప్పుడు దావీదు గిన్నె ఎండిపోయి ఉన్నది. ఒకప్పుడు దావీదు గిన్నె ఎండిపోయి ఉన్నది అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకప్పుడు దావీదు బీదరికంలో ఉన్నాడు. ఒకప్పుడు దావీదు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేని వాడిగా ఉన్నాడు. ఒకప్పుడు దావీదు కరువును అనుభవించాడు. ఒకప్పుడు దావీదు కష్టాలు అనుభవించాడు. ఎక్కడో అరణ్యంలో తిండి ఉండేది కాదు. ఆ మందను మేపుకుంటూ అరణ్యంలో తిరిగేవాడు. ఆకలి కలమటించాడు, బట్ట కలమటించాడు, ఎండకెండిపోయాడు, వానకు తడిసిపోయాడు, చలికి వణికిపోయాడు. సరైన మంచి భోజనం దావీదు తినడం తెలియదు, మంచి బట్ట కట్టుకోవడం తెలియదు, పేదరికం, కష్టాలు. కానీ దేవుడు దావీదు తల మీద నూనెతో అంటాకట ఆయన గిన్నె నిండుతున్నది. అంటే బ్లెస్సింగ్స్. చెప్పండి ఏంటి బ్లెస్సింగ్స్ అంటే? అభిషేకం, పరిశుద్ధాత్మ తైలంలో అభిషేకములు ఏముంటుందంటే ఆశీర్వాదం. ఆశీర్వాదం. ఒకప్పుడు దావీదు గిన్నె ఎలా ఉంది? ఎండిపోయి. మంచి బట్టలు ఉన్నాయా? లేవు. మంచి భోజనం ఉన్నదా? లేదు. మంచి ఇల్లు ఉన్నదా? లేదు. ఎక్కడ పడుకున్నాడు? రాళ్ల మధ్య, చెట్ల మధ్య, కాలువల దగ్గర. కానీ ఇప్పుడు రాజు కోటలోకి వచ్చాడు. ఒకప్పుడు ఒక పూట భోజనం లేని దావీదు, అయ్యా భోజనం సిద్ధపరిచాం అయ్యా. అవునరా వస్తున్నా. ఏడొచ్చి నిలబడితే ఓ టేబుల్ అట మన 3 చర్చిలు అంత ఉండేదట. మన చర్చి 3 భాగాలు, ఒక పూట భోజనం. ఓ రాజు కదా, ఎన్ని రకాల వంటలు. ఆ మాట అక్కడికి వచ్చి చూసి నాకెన్నిప్పుడు నిండి పొర్లుతుందయ్యా. దీనికి కారణం ఏంటంటే నా తలను నువ్వు నూనెతో. హల్లెలూయా. ఈరోజు దేవునితో చెబుతున్నాడు, ఏ పేదరికలు వచ్చావు, ఏ కష్టంలో వచ్చావు, ఏ దారిద్రతతో ఇక్కడికి వచ్చావు, ఏ అప్పుల భారంతో ఇక్కడికి వచ్చావు, ఇంటికి వెళ్ళేసరికి నీ గిన్నె ఎండిపోయిందా? అవునండి. నా ఫోన్కి ఒక పాస్టర్ ఒక క్లిప్ పంపాడండి మొన్నటి దినాన. అది మమ్మీకి చూపించా. ఒక చిన్న బాబు అండి. ఆ బాబుకి బడికి బ్యాగ్ తగిలించుకొని మధ్యాహ్నం వచ్చినట్టున్నాడు ఇంటికి. చేయి పెట్టాడు ఇంట్లో, ఆ పాత్ర ఖాళీగా ఉంది. తీశాడు, అడుగున కొంచెం అన్నం ఎండిపోయినది, అది కూడా మెత్తగా ఉంది. చూస్తే ఏమీ లేదు. ఆ అన్నంలో ఉప్పేసుకున్నాడు, నీళ్లు పోసుకున్నాడు, ఆ అన్నం తింటున్నాడండి. ఈ అనుభవాల నుంచే మనం వచ్చాం కదా, ఈ పరిస్థితుల నుంచి మనందరం వచ్చాం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న మీరెవ్వరూ పుట్టుకతో గొప్పవారు కాదు, పుట్టుకతో ఐశ్వర్యవంతులు కాదు. ఈ అనుభవాలు మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, దావీదుకు కూడా ఉన్నాయి. దావీదుకు కూడా ఉన్నాయి. ఒకప్పుడు భోజనం లేని దావీదు, తన గిన్నెలు ఎండిపోయి ఉన్న దావీదు ఇప్పుడు అంటున్నాడు, నా గిన్నె నిండుచుందయ్యా. ఎందుకు? కారణం ఏంటంటే నా తలను నువ్వు నూనెతో అంటా, అభిషేకించు. అభిషేకం ఏం చేసిందంటే పేదరికాన్ని తీసేసింది. అభిషేకం ఏం చేస్తుందంటే దారిద్రతను కొట్టివేసింది. అభిషేకం ఏం చేస్తుందంటే నువ్వు అనుభవిస్తున్న భయంకరమైనటువంటి శాపాన్ని కొట్టివేసింది. ఈరోజు నీ జీవితంలో ఏ పేదరికాన్ని అనుభవిస్తున్నావు, ఏ దారిద్రతను అనుభవిస్తున్నావు, నీ ఇంట్లో భోజనం లేని పరిస్థితి,
నీ ఇంట్లో కనీసం ఒక 2 రూపాయలు 5 రూపాయలు కూడా లేని దినాలు ఉన్నాయేమో. దేవుడు నీతో చెప్తున్నాడు, ఆ స్థితి నుంచి నువ్వు మారాలంటే, ఆ పరిస్థితి నుంచి మారాలంటే, అదుగో ఆయన నీ తలను నూనెతో అంటాలా, నూనెతో అంటాలా. అవును, నూనెతో నీ తల అంటబడినప్పుడు నీ జీవితం మారిపోతండి, నీ పరిస్థితులు మారిపోతాయి, శాపం కొట్టివేయబడింది, నీ పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మారిపోతాయి. బాబు చెబుతూ ఉంటాడు కదా, చందు ఈ మందిరానికి రాకమునుపు నేను ఉద్యోగస్తున్నైనా కూడా నా స్థితి పేదరికమే, నా జీవితం ఎప్పుడు వారిని వీరిని అడుక్కోవటమే. కానీ ఎప్పుడైతే నేను కల్వరి మార్గంలో కాలు పెట్టాను, ఆ క్యాలెండర్ని నేను పొందుకున్నాను, ఆ వాక్యం నా జీవితంలోకి వచ్చాక నా స్థితిగతులు మారిపోయాయి, నా పరిస్థితులు మారిపోయాయి. నిజమేనండి, మీలో చాలామంది బీదరికంతో వచ్చారు ఈ మందిరానికి, దారిద్రతతో వచ్చారు ఈ మందిరానికి, సరైన స్థితి లేని వారికి వచ్చారు. మీ చేతులకు జీతం వచ్చినప్పుడు వచ్చిన జీతం ఒక్కరోజులైనా ఖర్చు అయిపోయిన దినాలు ఉన్నాయి. నీకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు చూసినప్పుడు నువ్వు బాధపడిన రోజులు ఉన్నాయి. నీ ప్రక్క వాళ్ళు మంచి భోజనం బాక్స్ కట్టుకొచ్చినప్పుడు నువ్వు చిన్న చిన్న క్యారేజీలు తీసుకొని చిన్న బాక్స్లో ఒక నీళ్ళు పోసుకొని, చారు పోసుకొని, పచ్చడి వేసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు నీ పచ్చడి మెతుకులను పరవర్ణం చేశాడు, నీ చారు భోజనాన్ని దేవుడు బిర్యానీగా మార్చాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడేనండి. ఎవరి జీవితాలు మారాలన్నా, ఎవరి బ్రతుకులు మారాలన్నా, ఎవరి స్థితిగతులు మారాలన్నా ఆయన మన తలను ముట్టాలండి, ఆయన తలను అంటాలండి, ఆయన తలను మన తల మీద నూనెతో అంటాలండి. దావీదు జీవితం మారిపోయింది. ఒకటి, దావీదు విజయాన్ని పొందుకున్నాడు తైలంతో. 2, ఆశీర్వదించబడ్డాడు. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఆ మాట, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని. ఈ మాట భలే ఉంటదండి, మీరందరూ వినాలా. నేను అభిషేకించిన వానిని ముట్టకూడదని, ఎవ్వరు ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఆజ్ఞ ఇచ్చాడండి. నాకెళ్ళి చూడండి, నేను అభిషేకించిన వారిని ఎవ్వరు ముట్టదు. ఏ శత్రువా, ఆ వ్యక్తిని నేను అభిషేకించా, నువ్వు అతన్ని ముట్టడానికి వీలు లేదు. నువ్వు ముట్టాలని వెళ్ళావనుకో కుదరదు, నువ్వు ఇంకా ఏమైనా చేసుకో, కానీ ఆయన ముట్టడానికి నీకు అధికారము లేదు. అంటే దీనిలో అభిషేకంలో మనకేం కనబడుతుందంటే సెక్యూరిటీ, కాపుదల. దేవుని అభిషేకం ఎవరైతే తైలముతో అభిషేకించబడతారో వారి చుట్టూరు దేవుని కాపుదల ఉంటుంది. సాగలపడు, మేం పడము, సాగలపడతాన పడ, మేం పడము. అగ్ని లేస్తాం, వేసుకో, చచ్చిపోతారు, మేం సావు, కాలిపోతారు, మేం కాలం. మా దేవుడు మమ్ములను రక్షించగలడు. ఎందుకు వాళ్ళ చుట్టూరు అగ్ని మంటలు తాకలేదంటే వారు అభిషేకించబడిన వారు. దావీదుని ఎంతమంది శత్రువులు చంపాలని చూశారు, కానీ ఎవడి వల్ల కాల. కారణం ఏంటంటే దావీదు తల మీద ఉన్న అభిషేకం. దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, నేను అభిషేకించిన ప్రవక్తలను లేక నేను అభిషేకించిన భక్తులను ఎవడు ముట్టకూడదని నేను ఆజ్ఞాపించా. దేనికి? దేనికి? ప్రభువా, ఏమైందిరా? గాలి దుమ్ము దూరి చూడు, సముద్రంలో నశించిపోతున్నాం మేము. నేను చెప్పి
చెప్పాను అది మిమ్మల్ని ఏం చేయకూడదని. అది మిమ్మల్ని ఏం చేయదు. ఎందుకని? నేను మిమ్మల్ని అభిషేకించా. అందుకనే గాలి తుఫానులు దేవుని శిష్యులను ఏమీ చేయలేకపోయాయి. కారణం ఏంటంటే దేవుని కాపుదల ఉంటుంది. అబ్బా నా ఇట్ట పడ్డానండి, అసలు కొద్దిగా అయితే గోడ ఈడ తగిలేదే, ఇట్ట పోయేదిరా, ఇట్ట పోయేదట, ఇట్ట పోయేది, ఇట్టబడి ఇట్ట పోయేది. నువ్వు కింద పడు, పిల్లి మొగ్గే, డాన్స్ అయ్యి, గంతులే, ఎక్కడ ఊరు ఆయన కాపుదల లేకుంటుంది. రాత్రి మమ్మీ చెప్తుంటే సింహాల బోన్లు వేశారట. అక్కడ ఒక మాట చెప్పారు, మీరు విన్నారో సరిగా? ఏం మాట అంటే, ఆకలితో ఉన్న సింహాలను తీసుకొచ్చారట. వాటికి ఎన్ని రోజులుగా భోజనం పెట్టలేదట. ఎందుకని? భోజనం పెడితే దానియల్ని తినవేమోనని. బాగా కడుపు కాల్చి దానియల్ సింహాల్లోకి బోన్లోకి వదిలారు. ఇప్పుడు ఆకలితో ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ దానియలు కనపడితే ఏం చేస్తాయి? ఎలాంటిది? కానీ దానియేలును తినడానికి వెళ్ళలేకపోయినాయి. కారణం ఏంటంటే దానియేలు చుట్టూరు కాపుదల ఉంది. అయ్యా మనల్ని చంపేస్తారయ్యా, ఎవడి ప్రవక్త గారు చంపేస్తే వాళ్ళందరూ వస్తున్నారు అరొక కొచ్చ అన్నాడు. లేదు చూడు ప్రభువా, వీడి కళ్ళు తెరువు ఒకసారి అన్నాడు. వీడి కళ్ళు తెరువు అనగానే దేవుడు ఆ శిష్యుడి కళ్ళు తెరవగానే చుట్టూ అగ్ని రథములు తిరుగుతున్నాయి. మన కోసం అగ్ని రథాలు వచ్చి ఇప్పుడు వచ్చినా, ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచో ఉన్నాయి. నువ్వు కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు. హల్లెలూయా రండి, హల్లెలూయా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. అందుకని అప్పుడప్పుడు మీరు సాక్షి చెబుతారు, కరోనాలో నేను మాస్క్ పెట్టుకొని, శానిటైజర్ జేబులు పెట్టుకొని, ఈ జేబులు ఆ జేబులు, హ్యాండ్ బ్యాగులు అండి శానిటైజర్లు పెట్టుకొని తిరగబట్టి నేను బతికా. ఏం నువ్వు బతికింది? శానిటైజర్ తాగా. శానిటైజర్లలో మాస్కులు చాలామంది చచ్చిపోయారు, చాలామంది చనిపోయారు. కానీ నువ్వెందుకు బతికో తెలుసా? దేవుని కాపుదల. బైబిల్లో రాయబడ్డది ఒక మాట, మన ప్రాణము చుట్టూ కృపా వాయువు తిరుగుతూ ఉంటుందట. దావీదు తల మీద అభిషేకం ఉండబట్టి శత్రువులట. దావీదు ఎన్ని చోట్ల నా మీద మడిమలు ఎత్తారు, నన్ను కొట్టాలని వచ్చారు, నా వాళ్ళే నాకు దూరం అయిపోయారు, నా వాళ్ళే నాకు శత్రువులుగా మారారు అని చంపడానికి ఎన్నిసార్లు సౌలైతే ఈట పట్టుకుని పరిగెత్తాడట. కానీ ఎక్కడ ఎవరు కూడా దావీదునేమి చేయాల. కారణం ఏంటంటే దావీదు తల మీద ఉన్న తైలం. చాలామంది తైలాభిషేక ప్రార్థనలలో నేను అందరికి ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఒకరు ఇద్దరు మిస్ అయిపోతే, నేను లోపలికి వెళ్ళిపోతే నేను వచ్చే వరకు ఉంటారు అక్కడ. నేను బయటికి ఎప్పుడు వస్తానంటే ప్రార్థన 2-3 గంటలకు 4 గంటలకు అయిపోద్ది. 7:30కో 8 బయటకు వస్తా. 8 గంటల వరకు కూడా నైట్ అక్కడ ఉంటారు. అరే ఎందుకంటే ఆ తైలంతో అభిషేకించబడి వచ్చావయ్యా. అది ఈరోజు ఎప్పుడు తైలాభిషేక ఆరాధనలు మిస్ అవ్వద్దు. డ్యూటీ ఉందండి, నీ డ్యూటీ కంటే ముఖ్యమైనది ఇది. హల్లెలూయా. ఉద్యోగం మా ఆఫీసులో ఒప్పుకోలేదండి, నీ ఆఫీస్ కంటే ముఖ్యమైనది ఇది. అమ్మో మా బిజినెస్ అండి కుదరదండి, రోజుకి 50,000 పోతాయి, నీ 50,000 కంటే ముఖ్యమైనది ఇది. అందుకోసం దేవుడు అన్నాడు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ తైలాభిషేకం చేయాలన్నాడు. మనం మొదలుపెట్టాం, మన వెనకాల చాలా మంది మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. అందును బట్టి దేవునికి మహిమ, అందును బట్టి దేవునికి ఘనత. ఈ తైలం నీ మీద ఉన్న శాపాన్ని విరిచింది, నీకు కాపుదలగా ఉంటుంది. 1 నీకు విజయాన్ని ఇస్తుంది, 2 నిన్ను ఆశీర్వదిస్తుంది, 3 కాపుదల. ఇప్పుడు ఈ మాట చెప్తే మీరు అసలు ఎగిరి నాకు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఈ మాట చెప్పి ఎగిరి డబ్బులు ఇస్తారు, ఇవ్వడానికి రెడీ పెట్టుకోండి. నీ మాట చెబితే మీరు ఎగిరి డబ్బులు ఇస్తారు, నాకు ఇవ్వడానికి డబ్బులు తీసుకొని రెడీగా ఉండండి. చూద్దాం ఆ మాట ఏంటో.
కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 50వ వచనం చూద్దాం. నీవు నియమించిన రాజునకు నీవు నియమించిన రాజుకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు అభిషేకించిన దావీదునకును. ఇదిగో, నీవు తైలముతో అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. ఇది నిత్యము కనికరము చూపేవాడు. హల్లెలూయా అండి. అభిషేకించబడిన దావీదుకి, దావీదు సంతానమునకు దేవుడు ఏం చేశాడంటేనట, నిత్యము తన కనికరమును చూపాడట. అని ఏంటంటే నిత్యము కనికరం అంటే, అందుకని చెప్పాను మీకు, దావీదు తప్పు చేశాడు, దావీదు పాపం చేశాడు, దావీదు దేవునికి విరోధంగా ఒక పని చేశాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, దేవుడు గద్దించినప్పుడు మందలించగానే మోకరించి, ఇట్లా మోకరించి, అవునయ్యా ఆ పాపం చేసింది నేనే అనగానే దావీదు పాపము క్షమించబడడానికి కారణం ఏంటంటే, దావీదు కుటుంబము మీద, ఆయన సంతానము మీద దేవుని కనికరం ఉంది. అంటే ఈ తైలాభిషేకములో జరిగేది ఏంటంటే, మనము ఎప్పుడైనా దేవునికి విరోధముగా తప్పు చేసినా, విరోధముగా నడిచినా, నన్ను క్షమించయ్యా అని గనక వస్తే ఆయన కనికరం మన మీదకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తైలాభిషేకానికి ఉన్న శక్తి అది. అందుకని మనం ఎప్పుడైనా తెలుసో తెలియకో మాట ద్వారాను, చూపు ద్వారాను దేవుని గాయపరిచామనుకో, మన మీద కనుక తైలం ఉంటే, నీ మీద ఉన్న తైలం నీ ఒక్కడికే కాదు, నీ సంతానమునకు కూడా. గట్టిగా హల్లెలూయానండి. అంటే ఆయన కనికరం మన మీదకి వచ్చుద్ది, ఆయన క్షమాపణ మన మీదకి వచ్చుద్ది, ఆయన ప్రేమ మన మీదకి వచ్చుద్ది. అందుకోసమే నీ మీదకు ఆ కనికరం రావాలి, నీ కుటుంబం మీదకి ఆయన కనికరం రావాలి. నీ జీవితంలో జరిగించబడిన ప్రతి పాపమును ఆయన కనికరించి క్షమించగలగాలంటే ఆ తైలాభిషేకం నీ మీదకి రావాల్సిందే. నీ మీదకి వచ్చే తైలం నువ్వు చేసిన పాపమే కాదు, నీ సంతానమును కూడా అదేం చేస్తట, కనికరించి క్షమించింది. అందుకోసమే బిడ్డ, ఇదేదో ఊరికినే పెడుతున్నారు తైలం, ఊరికినే వచ్చాం ఈ తైలాభిషేకానికి అని అనుకుంటే వేస్ట్ అయిపోతాయి. ఆ తైలం కనికరించింది, ఆశీర్వాదం తెచ్చింది, విజయాన్ని ఇచ్చింది, కాపుదల ఇచ్చింది. ఆనాటి కాలంలో దావీదు మీదకు వచ్చిన తైలం అది పాత నిబంధన. కానీ మీరు కొత్త నిబంధనలో తైలం ఎలా వచ్చింది నీ మీద కంటే, పరిశుద్ధాత్మ దేవుడుగా వచ్చాడు. పాత నిబంధనలో తైలం, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ. అందుకని మీరు చూడండి, తైలాన్ని, పరిశుద్ధాత్మను నేను వేరు చేయలేకపోయా. చాలా మంది తైలాభిషేకం అని పెడుతున్నారు, కానీ నేను ఎందుకు తైలాన్ని, పరిశుద్ధాత్మను వేరు చేయలేకపోయానంటే, ఈ రెండు ఒకటే. కనుక ప్రియ దైవ జనాంగమా, ఆ తైలం నీ మీదకి ఎప్పుడు వస్తుందో, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. నీ మీదకి ఎప్పుడైతే తైలం వచ్చిందో, ఆ పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు విజయం పొందుతావు, నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, నీ మీదకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిన్ను కాస్తాడు. నీ మీదకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నీ పాపములన్నిటినీ క్షమిస్తాడు.